నమస్కారం టీఆర్టీవీ న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. ఢిల్లీలో సీఎం చంద్రబాబు పర్యటన, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్తో అత్యంత కీలక భేటీ. పొగాకు వేలం కేంద్రాల వద్ద భగ్గుమన్న రైతులు, వ్యాపారుల సిండికేట్పై తీవ్ర ఆగ్రహం. హైదరాబాద్ మల్కాజ్గిరి సైబరాబాద్ అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష, పనుల్లో వేగం పెంచాలని ఆదేశం. అమెరికాలో ఉన్న రైతులే పరమావధి, ములుగు రైతులతో ఫోన్లో మాట్లాడిన మంత్రి సీతక్క. ఇక డీటెయిల్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమగ్ర అభివృద్ధి మరియు పారిశ్రామిక పురోగతి లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీలో బిజీగా గడుపుతున్నారు. ఈ పర్యటనలో భాగంగా కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్తో సీఎం చంద్రబాబు అత్యంత కీలక సమావేశం నిర్వహించారు. రాష్ట్రానికి నూతన పెట్టుబడులు తీసుకురావడం, పారిశ్రామిక వృద్ధిని వేగవంతం చేయడంపై ఇరు నేతలు కూలంకషంగా చర్చించారు. ఈ భేటీలో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతున్న పారిశ్రామిక అభివృద్ధి ప్రాజెక్టులతో పాటు నూతన రంగాల్లో ఉన్న పెట్టుబడి అవకాశాలపై విస్తృతంగా చర్చించారు. అంతేకాకుండా ఏపీలోని ఆక్వా, మత్స్య పరిశ్రమ రైతుల సంక్షేమం, ఎగుమతుల ప్రోత్సాహం మరియు వారి ఉత్పత్తులకు సరైన మద్దతు ధర లభించేలా కేంద్రం తీసుకోవాల్సిన చర్యలపై సీఎం చంద్రబాబు కేంద్ర మంత్రికి వినతిపత్రాలు అందజేసి చర్చలు జరిపారు. ఈ కీలక సమావేశంలో కేంద్ర మంత్రులు కింజరపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, భూపతిరాజు శ్రీనివాస్ వర్మలతో పాటు పార్లమెంట్ సభ్యులు లావు కృష్ణదేవరాయలు, బాలశౌరి, హరీష్, బాలయోగి, బీద మస్తాన్రావు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని పూర్తిగా వినియోగించుకోవాలని భావిస్తున్న సీఎం ఏపీకి కేంద్ర నిధుల విడుదలపై కూడా ఒత్తిడి తెచ్చారు. ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనతో రాష్ట్రానికి నూతన పరిశ్రమలు, పెట్టుబడులు వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో పొగాకు రైతులు తీవ్ర ఆందోళనలో మునిగిపోయారు. ఎగుమతిదారులు ఆర్డర్ లేవనే సాకుతో తమను తీవ్రంగా మోసం చేస్తున్నారంటూ పొగాకు రైతు మారెళ్ల బంగారుబాబు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పొగాకు బోర్డు అనుమతించిన కేటాయింపులకు సైతం మద్దతు ధర లభించకపోవడంతో వేలం కేంద్రాల వద్ద రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎగుమతి ఆర్డర్ లేకుండానే పొగాకు బోర్డు 142 మిలియన్ కేజీల విస్తీర్ణానికి ఇండెంట్ ఎలా ఇస్తుందని రైతు బంగారుబాబు ప్రశ్నించారు. పొగాకు బోర్డు సైతం ఈ ఇండెంట్ విషయాన్ని అంగీకరించిందని, కానీ తీరా పంట చేతికొచ్చాక ఎగుమతిదారులు ఆర్డర్ లేవంటూ ధరలు తగ్గించి రైతులను నిలువునా ముంచుతున్నారని ఆరోపించారు. బోర్డు కేటాయించిన పరిమితి వరకైనా కనీస మద్దతు ధర కల్పించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. వేలం కేంద్రాల్లో వ్యాపారులు సిండికేట్గా మారి ధరకు కోత విధిస్తున్నారని, ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని మద్దతు ధర లభించేలా చర్యలు తీసుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. పంట పెట్టుబడులు కూడా రాని పరిస్థితుల్లో రైతులు అప్పుల భూమిలో కోరుకుపోతున్నారని, అధికారులు వ్యాపారుల వైఖరిని అరికట్టాలని కోరారు. పొగాకు రైతుల ఆందోళనతో వేలం కేంద్రాల వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నా పేరు మారేళ్ల బంగారుబాబు అండి. పొగాకు వేలం కేంద్రం రెండు ఒంగోలు వేలం కేంద్రం 2. ఇప్పుడు వ్యాపారస్తులు మాయాజాలం ఏంటంటే, ఎక్స్పోర్టర్స్ ఏమో వాళ్ళు ఆర్డర్స్ తీసుకునేటప్పుడు డాలర్స్లో తీసుకుంటారు. ఇప్పుడు డాలర్ రేటు 97 రూపాయలు ఉంది. వాళ్ళకి వచ్చిన నష్టం ఏమీ లేదు కదా, డబ్బులు ఎక్కువ వస్తున్నాయి. వాళ్ళు రైతులను మోసం చేస్తున్నారు. అదేమంటే మాకు ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ లేవయ్యా అంటున్నారు. లేకుండా వాళ్ళు ఇండెంట్ 142 మిలియన్లకి ఇండెంట్ ఇచ్చారు. టొబాకో బోర్డు ఆథరైజ్ చేసింది. కనీసం ఆ 142 మిలియన్లైనా గిట్టుబాటు ధర కొంటే తక్కింది సముద్రంలో వేసుకుంటాము, ఏదో ఒకటి చేసుకుంటాం. ముందు ఆ 142 మిలియన్లన్న గిట్టుబాటు ధర లాస్ట్ ఇయర్ ఏ ధర వచ్చిందో, మన ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏ ధర వచ్చిందో ఆ ధరలకి ఇస్తే చాలు. మంచి ధరలు వస్తే రైతులు బాగుపడతారు. ఇవాళ రైతాంగం పరిస్థితి ఎట్లా ఉందంటే, తెలుగుదేశం వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు కానీ అందరూ రైతులే, పొగాకు పడిచ్చేవాళ్ళు అందరూ. ఆ పార్టీ ఈ పార్టీ అని కాకుండా మీ జగన్మోహన్ రెడ్డిని దేశరాండయ్యా మాకు ధరలు వస్తాయి అని అంటున్నారు అందరూ. ఎక్కడ పట్టినా ఇదే గోల. మీరు జగన్మోహన్ రెడ్డి గారు నన్న దేశరాండయ్యా మేము గెట్టున పడతాము, ఆయన ప్రభుత్వంలో మంచి ధరలు వచ్చినాయి, రైతాంగం అంతా బాగుపడ్డారు, వర్షాలు కురిసినాయి, బాగా పొగాకు మంచి రంగు వచ్చింది, అన్నీ చేసినాయి. ఇప్పుడు చంద్రబాబు వచ్చాడు, వానలు పోయినాయి, అన్నీ పోయినాయి, పండించిన పంటకి ఏ పంటకి గిట్టుబాటు ధర లేదు అని చెప్తా ఉన్నారు అందరూ. కాబట్టి మీరు ఏదైనా కానీ ఒక చర్య తీసుకొని మీరు వస్తేనే ఈ పొగాకు రైతులు ఈ మార్కెట్ మాంద్యం నుంచి బయటపడతారని
హైదరాబాద్, మల్కాజ్గిరి మరియు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నగర పరిధిలోని మున్సిపల్ పరిపాలనా శాఖ ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రణాళికాబద్ధంగా నగర సమగ్ర అభివృద్ధి జరగాలని, పనుల వేగవంతానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ అభివృద్ధి ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియ పూర్తి కాకుండా ఎలాంటి టెండర్లను పిలవద్దని అధికారులకు ముఖాముఖి స్పష్టం చేశారు. భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయడం మరియు పారదర్శకంగా పూర్తి చేయడం కోసం ఒక ప్రత్యేక అధికారిని నియమించినట్లు వెల్లడించారు. నగరంలో చేపడుతున్న వివిధ పనుల పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. అలాగే సైబరాబాద్ కార్పొరేషన్ పరిధిలో ఏర్పాటు చేయనున్న మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ విగ్రహం మరియు జంక్షన్ అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. 3 కార్పొరేషన్ల పరిధిలో అభివృద్ధి ప్రాజెక్టులకు ఆటంకం కలగకుండా వివిధ శాఖల మధ్య సమన్వయం పెంచేలా సమావేశాలు నిర్వహించాలని సీఎం ఆదేశించారు. గ్రేటర్ హైదరాబాద్ ముఖ చిత్రాన్ని మార్చేలా ప్రభుత్వం తీసుకుంటున్న ఈ నిర్ణయాలతో నగరంలో అభివృద్ధి పనులు వేగవంతం కానున్నాయి. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న తెలంగాణ పంచాయతీరాజ్ సీతక్కగా అందరూ పిలుచుకునే మంత్రి అనసూయ సరిహద్దులు దాటినా తన నియోజకవర్గ రైతుల సంక్షేమాన్ని మరవలేదు. ములుగు జిల్లాలోని వివిధ గ్రామాల రైతులతో ఆమె స్వయంగా ఫోన్లో మాట్లాడారు. నియోజకవర్గంలో పంటల సాగు పరిస్థితి, కురుస్తున్న వర్షాలు మరియు చెరువులు, కుంటల్లో నీటి నిల్వలపై వివరంగా ఆరా తీసి వారికి కొండంత భరోసా ఇచ్చారు. కొద్ది రోజులుగా వర్షాభావ పరిస్థితుల పట్ల రైతులు ఆందోళన చెందొద్దని, రాబోయే రోజుల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ మంత్రి సీతక్క రైతుల్లో ఆశలు నింపారు. ప్రతి వర్ష బోటును వడిసిపట్టి భూగర్భ జల మట్టాలను పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన జలసిరి కార్యక్రమాన్ని ప్రస్తావించారు. ములుగు జిల్లాలోని ప్రతి గ్రామంలోనూ జలసిరిని ఒక ప్రజా ఉద్యమంలో చేపట్టి విజయవంతం చేయాలని ప్రజాప్రతినిధులకు, గ్రామస్తులకు పిలుపునిచ్చారు. రైతులకు సాగునీరు, విత్తనాలు, ఎరువుల కొరత లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని వ్యవసాయ, పంచాయతీరాజ్ శాఖ అధికారులను సీతక్క ఆదేశించారు. సుదూర తీరంలో ఉన్నప్పటికీ తమ సమస్యల పట్ల స్పందిస్తూ క్షేత్రస్థాయి పరిస్థితులపై ఫోన్ చేసి మాట్లాడడం పట్ల ములుగు నియోజకవర్గ రైతులు, ప్రజలు తీవ్ర సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అమెరికా పర్యటనలోనూ ప్రజా సంక్షేమే పరమావధిగా వ్యవహరిస్తున్న మంత్రి సీతక్క ఫోన్ కాల్ నెట్టింట వైరల్ గా మారింది. నాట్లేయడానికి సరిపోతుందా? నాట్లేయడానికి సరిపోతుంది. ఏదన్నా రేపు వర్షం పడకపోతే పెట్టాలి. ఓకే ఓకే. ఇప్పుడైతే పొలాలకి ఇట్లా అంత ఇబ్బంది ఏం లేదు కదా? ఇబ్బంది లేదు, ఏ ఇబ్బంది లేదు. సరే సరే. వాటర్ మొన్న రాత్రి బాగా పడ్డట్టుంది కదా? నిన్న రాత్రి, ఈ రోజు రాత్రి కంటే మొన్న నైట్ బాగా పడ్డదా? నిన్న రాత్రి బాగా పడ్డది. నిన్న రాత్రి తెల్లర వరకు ఎక్కడ చూసినా జలమయ్యాయి రావుక చెరువు కింద. ఓకే ఓకే సరేనా, చూసుకోండి. ఏదన్నా అవసరం ఉంటే నిన్న నేను ఉత్తమన్నతో కూడా మాట్లాడినా, వాళ్ళు కూడా ఈఎన్సీకి ఇట్లా చెప్పి పెట్టారు రెడీగా, అవసరం ఉన్నప్పుడు ఇప్పుకుంటారు. ఓకే ఓకే. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వంపై లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దేశంలోని ప్రతి విద్యార్థి, పోలీసులు మరియు సామాన్య ప్రజలంతా మోదీ ప్రభుత్వం దిగిపోవాలని కోరుకుంటున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. లోక్సభ ప్రతిపక్ష నాయకుడిగా కోట్లాది మంది భారతీయుల ఆకాంక్షలకు, వారి గొంతుకకు ప్రతిరూపంగా నిలవడమే తన బాధ్యతని ఆయన స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా వివిధ వర్గాల నుంచి వ్యక్తమవుతున్న నిరసనలు, ఆందోళనలను ప్రస్తావిస్తూ రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వ తీరును తీవ్రంగా ఎండగట్టారు. మోదీ పాలన పట్ల విద్యార్థులు, యువత తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, దేశంలో మార్పు రావాల్సిన అవసరం ఉందని ప్రజలంతా స్పష్టంగా చెప్తున్నారని పేర్కొన్నారు. అణచివేత ధోరణిని వీడి ప్రజల నిరసన కాలాన్ని గుర్తించాలని డిమాండ్ చేశారు. దేశ ప్రజల హక్కులు, భవిష్యత్ పరిరక్షణ కోసం తాను ఎలాంటి పోరాటానికైనా సిద్ధంగా ఉన్నానని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ప్రజా సమస్యలపై గళం విప్పే క్రమంలో తాను ఎంతటి మూల్యాన్నైనా చెల్లించడానికి సిద్ధమని తేల్చి చెప్పారు. ప్రతిపక్ష నాయకుడిగా ప్రజల భావాలను, నిరసనలను పార్లమెంట్ లోపల వెలుపల బలంగా వినిపిస్తానని పునరుద్ఘాటించారు. రాహుల్ గాంధీ చేసిన ఈ వ్యాఖ్యలతో జాతీయ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేగుతోంది. पुलिस वाले थोड़ा मतलब मुझे घसीट के ले गए, बट कान में कह रहे थे कि इस सरकार को हटाइए. मैं राजस्थान का हूं, इनको हटाइए. हम सिर्फ वर्दी पहने हैं. दूसरा कह रहा है मैं हरियाणा का हूं, इनको हटाइए. तो दैट सेंटिमेंट इज देयर एंड सच्चाई एवरीबॉडी नोज. दिस इज अ क्राइम दैट इज बीन डन टू द फ्यूचर of our country. This is a crime that is being done to the people we love. हम पूरा सपोर्ट कर रहे हैं छात्रों के आंदोलन को, ठीक है? हम पूरा सपोर्ट कर रहे हैं. हमें लगा कि अगर हिंदुस्तान के स्टूडेंट्स सड़क पे हैं
तो ऑपोजिशन को भी सड़क पे होना चाहिए. My job is to express the will of India's people. Whether it is the will of the students, whether it is the will of young people, whether it is the will of the farmers, this is the job that I'm supposed to do as leader of opposition. I'm supposed to become an expression of the voice of India's people. I'm supposed to bring attention to where pain is being felt. These are very small costs. తిరుపతిలో మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి కుటుంబానికి చెందిన ప్రైవేట్ స్థలం వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా కోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తూ అధికారులు భారీగా పోలీసు బలగాలతో భూములకు ప్రవేశించారని వైఎస్ఆర్సీపీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రహారీ గోడను కూల్చివేయడానికి, చెట్లను ధ్వంసం చేయడానికి యత్నించడం అధికార దుర్వినియోగమేనంటూ భూమన అభినయ్ రెడ్డి అధికారులను నిలదీశారు. గతంలోని ఈ భూమికి సంబంధించి న్యాయస్థానం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిందని, పూర్తిస్థాయి సర్వే నిర్వహించి హద్దులు చూపించాలని కోర్టు పేర్కొన్నప్పటికీ అధికారులు సర్వే నివేదిక ఇవ్వలేదని భూమన కుటుంబం తెలిపింది. అకస్మాత్తుగా జేసీబీలతో వచ్చి ప్రహారీ గోడను కూల్చేందుకు యత్నించగా ప్రశ్నించడానికి వెళ్లిన భూమన అభినయ్ను పోలీసులు సొంత స్థలంలోకి వెళ్లకుండా అడ్డుకోవడం కలకలం రేపింది. అక్కడున్న ఆర్డీఓ, తహసీల్దార్లను నోటీసులపై నిలదీయగా అధికారులు సమాధానం చెప్పలేకపోయారని వైఎస్ఆర్సీపీ పేర్కొంది. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతూ ప్రశ్నిస్తున్నందుకే మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డిని, అభినయ్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని వేధింపులకు దిగుతున్నారని నేతలు మండిపడ్డారు. అధికార బలంతో గోడలను కూల్చివచ్చేమో గానీ ప్రజల తరపున ప్రశ్నించే గొంతులను అణచలేరని స్పష్టం చేశారు. చట్టాన్ని ఉల్లంఘించి చేస్తున్న ప్రతి చర్యకు ప్రజాస్వామ్యబద్ధంగానే పోరాడి సమాధానం చెప్తామని హెచ్చరించారు. భూమన కుటుంబ స్థలం వద్ద పోలీసుల మోహరింపుతో తిరుపతి రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. అడిగేశారు 860 ఇంకా ఆడుంది చూడు మార్కింగ్ వేసారు కానీ మార్కింగ్ వేసారు చూడు సగం సగం ఎందుకు చేసిపోతాం మార్క్ ఎంతవరకు వేసినారో ఆడవరకు P.N. Reddy High School, recognized by Government of Telangana. Narsapur Crossroads, District Medak. Classes from nursery to 10th class. English medium, ప్రశాంత వాతావరణంలో నెలకొని అన్ని వసతులతో ఉన్న విశాలమైన స్వంత భవనం, కాలుష్యరహిత గ్రీన్ క్యాంపస్. అన్ని తరగతుల ప్రజలకు అందుబాటులో సాధారణ ఫీజులు, అత్యున్నత విద్యా ప్రమాణాలు, అసాధారణమైన విజయాలు. మా ప్రత్యేకతలు: నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ పిల్లలకు ప్లేవే టీచింగ్ విధానం, రౌండ్ ద క్లాక్ సీసీ కెమెరా మానిటరింగ్, అనుభవం గడించిన ఉపాధ్యాయుల బృందం, కేరళ టీచర్లచే విద్యా బోధన, వసతులతో కూడినటువంటి విశాలమైన తరగతి గదులు, పరిమిత సంఖ్యలో విద్యార్థులు. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ యోగా, మెడిటేషన్, స్పోకెన్ ఇంగ్లీష్, ఇంటరాక్టివ్ సెషన్స్ నిర్వహించబడుతుంది. చదువుతో పాటు కంప్యూటర్ ల్యాబ్, డిజీ ల్యాబ్ ద్వారా టాపిక్ పట్ల అవగాహన కలిగించుట, ఐఐటి ఫౌండేషన్ స్పెషల్ క్లాసెస్ నిర్వహించబడతాయి. ప్రతి ఏటా ఎస్ఎస్సిలో 100% రిజల్ట్ సాధించి ప్రభంజనం సృష్టిస్తున్న విద్యా సంస్థ P.N. Reddy High School. సైన్స్ ల్యాబ్, సైన్స్ ఫేర్, ఆర్ట్ ఫేర్ నిర్వహించుట, సాంస్కృతిక కళలు, డాన్స్, డ్రామా, గేమ్స్ నిర్వహించుట మరియు సోషల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయించుట, మరియు ఆరోగ్యరీత్యా మినరల్ వాటర్ ప్లాంట్ సదుపాయం, నైపుణ్యం కలిగిన డ్రైవర్స్లచే దూర ప్రాంతం విద్యార్థులకు ట్రాన్స్పోర్ట్ సదుపాయం. అన్ని వసతులు కలిగిన విద్యా సంస్థను దర్శిద్దాం. మన పిల్లల బంగారు భవిష్యత్తుకు చక్కటి పునాది వేద్దాం. అడ్మిషన్లు ప్రారంభమైనవి. ఇతర వివరాలకు సంప్రదించండి. ప్రిన్సిపల్ కుమారి వైష్ణవి రెడ్డి, కరెస్పాండెంట్ విద్యారత్న మరియు నంది అవార్డుల గ్రహీత శ్రీ P.N. రెడ్డి గారు. కాంటాక్ట్ సెల్ నంబర్ 9849501388.
నర్సాపూర్ మరియు తూప్రాన్ పరిసర ప్రాంత విద్యార్థులకు మరియు తల్లిదండ్రులకు శుభవార్త. హైదరాబాద్ కార్పొరేట్ కళాశాలలో సుదీర్ఘ బోధనానుభవం గల ఫ్యాకల్టీచే బోధనలు అందిస్తూ నూతన టెక్నాలజీతో డిజిటల్ టీచింగ్ ని ప్రవేశపెడుతూ అన్ని విభాగాల్లో ఇంటిగ్రేటెడ్ కోర్సులతో నర్సాపూర్ మరియు తూప్రాన్లలో స్థాపించబడ్డ స్కాలర్ ఐఐటి జూనియర్ కళాశాల. మన స్కాలర్ జూనియర్ కళాశాలలో ఐఐటి, జేఈఈ, నీట్, ఈఏపీ సెట్ తో పాటు సిఏ ఫౌండేషన్, సిఎల్ఏటి, సియుఈటి, ఎన్డీఏ వంటి ఇంటిగ్రేటెడ్ కోర్సులకి ప్రత్యేక శిక్షణ ఇవ్వబడుతుంది. విద్యారంగంలో సుదీర్ఘ అనుభవం గల పి నరసింహారెడ్డి గారి మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో నడుస్తున్న నమ్మకమైన విద్యా సంస్థలు స్కాలర్ జూనియర్ కళాశాల నర్సాపూర్ మరియు తూప్రాన్. నాణ్యమైన విద్యా సదుపాయాలతో పాటు ప్రతి విద్యార్థి వ్యక్తిగత అభివృద్ధి కోసం ఫ్యాకల్టీచే నిరంతరం వ్యక్తిగత పర్యవేక్షణ, బాలికలు మరియు బాలురకు ప్రత్యేక హాస్టల్ సదుపాయం, విద్యార్థులకు ఎడ్యుకేషన్ లోన్ సదుపాయం కూడా కలదు. నర్సాపూర్ బ్రాంచ్ అడ్రస్ పోలీస్ స్టేషన్ ఎదురుగా పిఎన్ రెడ్డి హై స్కూల్ ప్రాంగణంలో నర్సాపూర్. అడ్మిషన్స్ కొనసాగుతున్నవి. వివరాల కొరకు బ్రాంచ్ల నెంబర్లని సంప్రదించగలరు. స్కాలర్ ఐఐటి జూనియర్ కాలేజ్ ఆపోజిట్ పోలీస్ స్టేషన్ నర్సాపూర్. సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9704255697, 9849501388. మీ విజయానికి సరైన గమ్యం స్కాలర్ ఐఐటి జూనియర్ కళాశాల. మీ విజయానికి సరైన గమ్యం. వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అరెస్టు వ్యవహారంలో ఆయన భార్య శ్రీదేవి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన భర్తను అసలు ఏ కేసులో అరెస్ట్ చేశారో, లోపల ఏం జరుగుతుందో ఇప్పటివరకు పోలీసులు ఎటువంటి స్పష్టత ఇవ్వడం లేదని తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా క్షీణించిందని, ప్రజాస్వామ్యం ఎక్కడికి వెళుతుందో అర్థం కావడం లేదని ప్రభుత్వాన్ని, పోలీసుల తీరును ఆమె తీవ్రంగా తప్పుపట్టారు. అరెస్ట్ చేసిన సమయంపై రకరకాల ప్రచారాలు చేస్తున్నారని, న్యాయవాది లోపలికి వెళ్ళినప్పటికీ పోలీసుల నుంచి సరైన సమాచారం రావడం లేదని శ్రీదేవి ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడ మోహరించిన పోలీస్ బెటాలియన్ అంతా బయటి ప్రాంతాల నుంచి వచ్చిన వారేనని, పెద్ద పెద్ద కేసులను హైలైట్ చేస్తూ ప్రభుత్వం ప్రజలను తీవ్ర భయాందోళన గురిచేస్తోందని ఆరోపించారు. లోపల జరుగుతున్న సమాచారం ఏది బయటకు రాకుండా గోప్యంగా ఉంచుతున్నారని మండిపడ్డారు. ఇలాంటి కక్ష సాధింపు చర్యలు పక్కన పెట్టి ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని శ్రీదేవి హితవు పలికారు. ముఖ్యంగా రాష్ట్రంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్న ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వం 10 లక్షల ఎస్క్రిషి అందించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. రాజకీయంగా వేధించడమే లక్ష్యంగా పోలీసులు చట్టవిరుద్ధంగా ప్రవర్తిస్తున్నారని ధ్వజమెత్తారు. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అరెస్ట్ మరియు ఆయన భార్య శ్రీదేవి వ్యాఖ్యలతో ఏపీ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేగుతోంది. ప్రజారాజ్యం ఎక్కడికి వెళ్తుందో తెలియట్లేదు. లా అండ్ ఆర్డర్ అయితే అస్సలు కరెక్ట్గా లేదు అనుకొని చెప్పగలను. అది పెద్ద పెద్ద ప్రొఫైల్ కేసెస్ ఇలాగే నడుపుతారా అనే దాని మీద అసలు ప్రజలు భయపడేటట్టుగా చేస్తున్నారు. ఇదంతా మెయిన్ సార్కి దేనికి తీసుకెళ్లారో, ఏంటి అరెస్ట్ చేశారు అనేది ఇప్పటి వరకు కూడా బయటకి ఏం చెప్పలేదు. లోపల తీసుకొని వెళ్ళారు. మార్నింగ్కి కూడాను ఇంకా ఉంచుతారని చెప్తున్నారు. బాబుని తీసుకెళ్ళిన రోజు నుంచి కూడాను సార్కి అలాగే బ్యాక్ హ్యాండ్గా పోలీసు వాళ్ళు అలాగా వెనకాతలో వస్తూనే ఉన్నారు. కానీ ఈ మొత్తానికి చెప్పాల్సింది ఏంటనుకుంటున్నానంటే, యాక్సిడెంట్స్ కేసెస్ చాలా జరుగుతున్నాయి. ప్రతి ఒక్క దాని మీద కూడాను మీరు చర్యలు తీసుకొని ఎలాగా అందరికీ తీసుకొని వచ్చేసి ఎక్స్గ్రేషన్ కింద 10 లక్షలు ఇస్తున్నారు. ప్రతి యాక్సిడెంట్ కేసుల దగ్గరికి మీరు వెళ్ళేసి వాళ్ళందరినీ కూడా తీసుకొని ఆ పేద కుటుంబానికి కూడాను మీ అందరూ కూడా కాపాడుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. అంటే తెల్లవారు 6:30 కానీ వాళ్ళు చెప్తున్నారు మేడం. ఏమని పోలీసులు ఏం చెప్తున్నారు? మార్నింగ్ 6:30 అని అలాగేం చెప్పలేదు, కానీ అలా కంటిన్యూ అవుతుంది. లాయర్ కూడా లోపల ఉన్నారు. తెలంగాణ నీటిపారుదల రంగంలో అత్యంత కీలక పరిణామం చోటు చేసుకుంది. దేవాదుల ఎత్తిపోతల పథకం వద్ద నీటి తోడకం వేగవంతం చేయడంలో బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు వేసిన ప్రశ్నలు, ఆయన లేవనెత్తిన డిమాండ్లకు కాంగ్రెస్ ప్రభుత్వం చివరకు తలొగ్గింది. సమ్మక్క సాగర్ బ్యారేజ్ వద్ద వరద ప్రవాహం క్రమంగా పెరుగుతున్నప్పటికీ నీటిని సరిగా ఎత్తిపోసేందుకు అధికారులు చర్యలు తీసుకోవడం లేదంటూ హరీష్ రావు ప్రభుత్వాన్ని నిలదీశారు.
హరీష్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన మరుసటి రోజే ప్రాజెక్టు వద్ద యంత్రాంగం రంగంలోకి దిగింది. దేవాదులలో ఇప్పటి వరకు నడుస్తున్న మోటార్ల సంఖ్యను ఒక్కసారిగా పెంచింది. మొన్నటి వరకు కేవలం 5 మోటార్లు మాత్రమే నడిపించిన అధికారులు నిన్నటి నాటికి వాటిని 7కు పెంచారు. అయితే వరద ఉధృతికి తగ్గట్లుగా పూర్తి స్థాయిలో పంపింగ్ జరగడం లేదని హరీష్ రావు ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నించడంతో అధికారులు మరో 2 మోటార్లను ఆన్ చేసి మొత్తం 9 మోటార్ల ద్వారా నీటి ఎత్తిపోతలను ప్రారంభించారు. దేవాదుల పథకానికి సంబంధించిన 3 విభాగాల్లోనూ పంపింగ్ ప్రక్రియను వేగవంతం చేశారు. ప్రస్తుతం అధికారుల గణాంకాల ప్రకారం ఫేజ్ 1లో 2 మోటార్లు, ఫేజ్ 2లో 2 మోటార్లు, అలాగే ఫేజ్ 3 పరిధిలో ఏకంగా 5 మోటార్లను నిరంతరాయంగా ఆన్ చేసి నీటిని ఎత్తిపోస్తున్నారు. గత కొద్ది రోజులుగా వరద నీరు భారీగా వచ్చి చేరుతున్న ప్రభుత్వం ఆశించిన స్థాయిలో మోటార్లను నడపకపోవడంపై ఆయకట్టు రైతుల నుంచి కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నిజానికి ఈ నెల 8వ తేదీ నాటికి సమ్మక్క సాగర్ ప్రాజెక్టు వద్దకు దాదాపు 1,00,000 క్యూసెక్కులకు పైగా వరద ప్రవాహం వచ్చి చేరింది. అయితే ఆ సమయంలో ప్రభుత్వం కేవలం 600 క్యూసెక్కుల నీటిని మాత్రమే ఎత్తిపోతుందని, సమయం వృధా చేస్తే ఆయకట్టుకు నీరు ఎలా అందుతుందని హరీష్ రావు ఆరోపించారు. ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ ఆయన చేసిన విమర్శలతో దిగొచ్చిన అధికారులు ఇప్పుడు పంపింగ్ సామర్థ్యాన్ని గణనీయంగా పెంచారు. రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలు, సాగునీటి లభ్యతపై కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే కడియం శ్రీహర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. నీటి ఎద్దడి దృష్ట్యా రైతులు తక్షణమే వరి పంట వేయొద్దని ఆయన సూచించారు. ప్రస్తుత పరిస్థితుల్లో తాను నీళ్లిచ్చే పరిస్థితిలో లేనని, రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారించాలని స్పష్టం చేశారు. వరి పంటకు బదులుగా తక్కువ నీటితో పండే కందులు, పెసర్లు లాంటి ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని కడియం శ్రీహరి రైతులకు విజ్ఞప్తి చేశారు. ఒకవేళ ఖచ్చితంగా వరి పండించాలనుకునే రైతులు కనీసం ఒక వారం రోజుల పాటు వేచి చూడాలని సూచించారు. అదృష్టం బాగుండి రాబోయే రోజుల్లో విస్తారంగా వర్షాలు కురిస్తేనే వరి నాట్లు వేసుకోవాలని, తొందరపడి పంటలు వేసి నష్టపోవద్దని హెచ్చరించారు. నియోజకవర్గంలో సాగునీటి వనరుల పరిస్థితి మరియు బోర్లలో నీటి మట్టాలు పడిపోవడంపై కడియం శ్రీహరి స్పష్టతనిచ్చారు. ఎమ్మెల్యే వ్యాఖ్యలతో రైతులు సాగునీటి విషయంలో తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు లేక చెరువులు, ప్రాజెక్టులు నిండకపోవడంతో వర్షాకాలంలో కూడా వరి సాగుపై గందరగోళం నెలకొంది. ఎమ్మెల్యే కడియం శ్రీహరి చేసిన ప్రకటనతో స్థానిక నియోజకవర్గంలో వ్యవసాయ పరిస్థితిపై తీవ్ర చర్చ నడుస్తోంది. నేను మీకు నీళ్ళు ఇస్తాను, హామీ ఇస్తాను, హామీ మీద మీరు పొలం వేసుకుంటే 1 నెల తర్వాత 2 నెలల తర్వాత నీళ్ళు రాకపోతే అది ఎండిపోతే నన్ను శాపనార్థాలు పెడతారు. నేనేమంటానంటే సాధ్యమైనంత వరకు ఏదైనా ఆరుతడి పంటలు వేసుకోండి. ఇంత మొక్కజొన్నో, ఇంత పెసల్లో, ఇన్ని కందులో, ఇంత సజ్జనో, లేకుంటే పొద్దుతిరుగుడో ఏదో ఒకటి వేసుకోండి. లేకుండా పొలమే వేసుకోవాలనుకుంటే కొంచెం ఇంకొక వారం 10 రోజులకు సమయం ఉంది, మన అదృష్టం కలిసి వచ్చి వర్షాలు మంచిగా పడితే పొలం వేసుకోండి. కానీ తొందరపడి ఆగం కావద్దు. నేను నీళ్ళు ఇచ్చే పరిస్థితిలో ప్రస్తుతం లేను. నా ప్రయత్నం అంతా చేస్తున్నా, దేవాదుల నుంచి నీళ్లు తీసుకొస్తున్నా. అదేవిధంగా ఇక్కడ గణిరామారం లిక్విడేషన్ స్కీమ్ పనులు కూడా వేగంగా చేపిస్తున్నా. కాకపోతే ఈ సీజన్కు అవి అందే పరిస్థితి లేదు. మళ్ళీ నేను మిగతా వాళ్ళ లెక్క మాటలు చెప్పి మీరు వేసుకోండి నేను నీళ్ళు తెస్తా అని చెప్పిపోతే మీరు ఆగమవుతారు. కాబట్టి మిమ్మల్ని ఆగం చేయడం నా ఉద్దేశం కాదు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను. ఏది ఏమైనా కూడా ఎంత మేరకు అంత మేరకు నీరు అందించే ప్రయత్నం చేస్తాను. కానీ మీరు కూడా ఆలోచించి పంటలు వేసుకోవాలని చెప్పి కోరుకుంటూ మా మధ్యలో గ్రామ ప్రజలందరికీ మరొకసారి నమస్కారం చెప్పుకుంటూ టాలీవుడ్లో విషాదకర వాతావరణం నెలకొంది. గబ్బర్ సింగ్ చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ నటుడు రమేష్ హఠాత్తుగా అనారోగ్యానికి గురయ్యారు. ఆయనకు అకస్మాత్తుగా బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే అప్రమత్తమై హైదరాబాద్లోని అపోలో ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్య వర్గాలు వెల్లడించాయి. ఆసుపత్రిలో చేరిన రమేష్కు న్యూరాలజిస్టుల ప్రత్యేక వైద్య బృందం ఎప్పటికప్పుడు క్షుణ్ణంగా పరిశీలిస్తూ అత్యవసర చికిత్స అందిస్తోంది. బ్రెయిన్ స్ట్రోక్ తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఆయన ఆరోగ్యం నిలకడగా లేదని, వైద్యుల ప్రాణాలను కాపాడేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నట్లు సమాచారం. ఈ వార్త తెలిసిన వెంటనే టాలీవుడ్ ప్రముఖులు, నటీనటులు ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. విషయం తెలుసుకున్న వెంటనే గబ్బర్ సింగ్ చిత్ర దర్శకుడు హరీష్ శంకర్ వెంటనే అపోలో ఆసుపత్రికి చేరుకున్నారు. రమేష్ కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. వైద్యులతో మాట్లాడి రమేష్ ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకుంటున్నారు. ఇండస్ట్రీలో ఎంతో చురుగ్గా ఉండే నటుడు ఇలా అనారోగ్యానికి గురికావడం సినీ వర్గాలను తీవ్ర దిగ్భ్రాంతి గురిచేసింది. నటుడు రమేష్ త్వరగా కోలుకుని తిరిగి రావాలని అభిమానులు ప్రార్థిస్తున్నారు.
దేశ రాజధాని న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఈ నెల 20 జరిగిన సీజేపీ ర్యాలీలో చోటు చేసుకున్న తీవ్ర ఉద్రిక్తతలకు సంబంధించిన సంచలన సీసీటీవీ దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. నిరసనకారులు భద్రతా దళాలు లక్ష్యంగా చేసుకుని విచక్షణారహితంగా రాళ్లదాడికి పాల్పడిన దృశ్యాలు ఆ వీడియోలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఘటనపై రంగంలో దిగిన పోలీసులు బయటకు వచ్చిన సీసీటీవీ ఫుటేజ్ నిజమైందేనని ధృవీకరించినట్లు సమాచారం. బయటకు వచ్చిన దృశ్యాల ప్రకారం ర్యాలీలో పాల్గొన్న నిరసనకారులు ఉన్నపళంగా ఉగ్రరూపం దాల్చి పోలీసులు మరియు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సిబ్బందిపైకి రాళ్లు రూపారు. అకస్మాత్తుగా జరిగిన దాడితో భద్రతా సిబ్బంది ప్రాణాలు కాపాడుకునేందుకు పరుగులు తీయాల్సిన పరిస్థితి ఏర్పడింది. నిరసనకారుల రాళ్లదాడి దాటికి సమీపంలో ఉన్న పెట్రోల్ బంక్, చుట్టుపక్కల దుకాణాల అద్దాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. జంతర్ మంతర్ పరిసర ప్రాంతాల్లోని పలు సీసీటీవీ కెమెరాల్లో నమోదైన ఈ విజువల్స్ ను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. రాళ్లదాడికి పాల్పడిన వారిని, విధ్వంసానికి పూనుకున్న వారిని సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా గుర్తుపట్టి చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు ఢిల్లీ పోలీసులు వేగంగా అడుగులు వేస్తున్నారు. జంతర్ మంతర్ వద్ద వెలుగు చూసిన ఈ సీసీటీవీ దృశ్యాలు ఇప్పుడు జాతీయ స్థాయిలో తీవ్ర కలకలం రేపుతున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో పరిస్థితులు, దేశీయంగా డిమాండ్ పెరగడంతో పసిడి ధరలు మళ్లీ గరిష్టాల వైపు పరుగులు తీస్తున్నాయి. కేవలం బంగారం మాత్రమే కాకుండా వెండి ధర కూడా ఆకాశాన్ని అంటుతుండటంతో కొనుగోలుదారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజా ధరల వివరాలను పరిశీలిస్తే హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల ప్యూర్ గోల్డ్ రేటు ఇవాళ ₹770 పెరిగింది. దీంతో 24 క్యారెట్ల తులం బంగారం ధర 1,47,280కు చేరుకుంది. ఇక ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర కూడా ₹700 ఎగబాకి 1,35,000 మార్కు వద్ద పలుకుతోంది. బంగారం బాటలోని వెండి ధరలు కూడా భారీ స్థాయిలోనే కొనసాగుతున్నాయి. మార్కెట్లో ప్రస్తుతం కేజీ వెండి ధర 2,45,000 వద్ద విక్రయమవుతోంది. ఈ బులెటిన్ విశేషాలు. నమస్కారం.